ఒకవైపు హైబ్రిడ్ విధానంలో మేము కేసు ఎదుర్కొంటామని చెప్తున్నటువంటి లీగల్ టీం అదే విషయాన్ని పోలీసులకు ఏమైనా అఫిషియల్గా అసలు చెప్పారా? సో అలాంటి పరిస్థితి ఉందా? దానికి అంగీకరించారా? సో అలాంటిది లేకుండా కేవలం ప్రస్తుతం వారు వచ్చిన తర్వాత మాత్రమే ఈ అంశాన్ని తెరపైకి తీసుకుని వచ్చినట్లుగా అర్థమవుతోంది. సో దీనికి సంబంధించిన విషయంలో రామ్ గోపాల్ వర్మ అయినా నేరుగా వచ్చి అలాంటి విషయాన్ని చెప్పేటువంటి ఛాన్స్ ఉందా? సో రామ్ గోపాల్ వర్మ ఆచూకీ కోసం ప్రస్తుతం సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అయితే మాత్రం ఆయన ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా వెంకట్ చెప్తున్నారు. సో అక్కడ ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? కొద్దిసేపటి క్రితమే ఆర్జీవీకి సంబంధించినటువంటి లీగల్ టీం మాట్లాడడం మనం చూసాం. అయితే నేరుగా ఫిజికల్గా విచారణకు తాము హాజరు కాలేము, వర్చువల్గా హాజరయ్యేటటువంటి అవకాశాన్ని తమకు కల్పించాలంటూ వారు విజ్ఞప్తి చేశారు. ఇటు పోలీసులకు కూడా ఇదే సమాచారాన్ని మేము చేరవేశామంటూ వాళ్ళు చెప్తున్నారు. ఎస్హెచ్ఓతో పాటు ఆ తర్వాత జిల్లా ఎస్పీకి కూడా ఇదే విషయాన్ని తాము విజ్ఞప్తి చేశాం. తమకు వర్చువల్ విధానంలోనే ఇక విచారణకు హాజరయ్యే విధంగా అవకాశం కల్పించాలంటూ. కానీ ఈ వర్చువల్ విధానం ఒక విషయం సార్ ఒక విషయం మాకు ఇంకేం రెస్పాన్స్ రాలేదు. 1 minute మేము ఏం రిక్వెస్ట్ కోరామనేది మీకు లెటర్లో ఉంటుంది, చూసుకోండి. 1 minute ఒక కాపీ వన్ బై వన్ ప్లీజ్. వన్ సెకండ్ 1 by 1 చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్స్ అని చెప్పండి. 1 minute సార్, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు క్వశ్చన్ అడగండి. ఒక అడగండి ఫస్ట్. digitalpolicing.gov.in అనేసి మీరందరూ కూడా చెక్ చేసుకోండి. తెలియకపోతే ట్రైనింగ్స్ వాళ్ళు తీసుకోవాలి. డిజిటల్ పోలీసింగ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, కొత్త చట్టాలు వచ్చిన తర్వాత, హైబ్రిడ్ సిస్టమ్ అనేది మొదలైన తర్వాత సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ లో విట్నెస్లని అలానే అక్యూజ్లని కూడా వర్చువల్ మోడ్ లో తీసుకోండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పింది. కాబట్టి కొన్ని సర్కమ్స్టెన్సెస్ లో మేము కూడా అదే హైబ్రిడ్ సిస్టమ్ ని అమలు చేయండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డిలే అవ్వకుండా మీకు ఇన్వెస్టిగేషన్ త్వరగా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రెసెన్స్ అనేది మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. ప్రీ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి అని ఆ మోడ్ ని మేము మీరు అడాప్ట్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి కోరున్నాము. లేదండి, క్రిమినల్ కేసెస్ లో కూడా అలాంటివి అలౌడ్ ఉన్నాయి. మొదటిసారి మీరు విచారణకు హాజరు కావాలని నోటీస్ జారీ చేసినప్పుడు ప్రీ షెడ్యూల్ ఉంది, తమకు టైం కావాలని చెప్పేసి మీరు అడిగారు. రెండోసారి డిజిటల్ వర్చువల్ విధానం అనేది తెరమీకి తీసుకొస్తారు. అసలు ఈ గందరగోళం అంతా ఏంటి? అసలు ఇక్కడ గందరగోళం ఏముంది? ఇప్పుడు నీకు పని ఉంది, పని లేనప్పుడు నువ్వు ఎక్కడ పని లేదా కాముకుంటావు, పని ఉన్నప్పుడు ఏం చెప్తావు? నాకు ఆ టైంలో కుదరలేదు, మళ్ళీ టైం కావాలని అడుగుతావు. యాజ్ ఇట్ ఈస్ అదే అడిగాం. దీంట్లో గందరగోళం ఏముంది? ఇప్పుడు ఏ వ్యక్తికైనా స్వతంత్రంగా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ ని చూసుకొని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? కోఆపరేట్ చేయనప్పుడు. కోఆపరేట్ చేస్తాను కుర్రో మొర్రో అని మొత్తుకొని మేము లెటర్లు రీప్లైలు ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ గందరగోళం ఉంటుంది? ఇక్కడ గందరగోళం ఎవరు సృష్టిస్తున్నారు? మీరందరూ మీ మీడియా అందరికీ నేను కోరేది ఒకటే, ప్రజలకు మీరు కూడా చెప్పండి. ప్రతి ఒక్క కేసుల్లో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అనేది ప్రతి ఒక్కరు అమలు చేసుకోవాలి. ఒకవేళ చిన్నాలు ఇలాంటి కేసెస్ కానీ పడినప్పుడు వాళ్ళ యొక్క జీవనోపాధాన్ని పక్కన పెట్టేసి కేసెస్కి అటెండ్ అవ్వాలన్నప్పుడు వాళ్ళ యొక్క రిప్లై పంపించేసి ఎప్పుడు వస్తాము ఎప్పుడు రామనేది క్లియర్ కట్గా పోలీస్ వాళ్ళకి చెప్పచ్చు. సో అదే మేము చెప్తున్నాము. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసెస్లో కూడా ఇది హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత త్వరగా ఇది కంప్లీట్ చేసేసి అంత లీగల్ ఇంజరీస్ ఏం జరిగిన కేసెస్ కాదు. ఇవన్నీ ఓన్లీ వర్చువల్లో జరిగిన కేసెస్. అవునా కాదా అని చెప్పేసి టైం పడుతుంది, అదే ఐఓ డిసైడ్ చేస్తారు. మాకున్న వెసులుబాటు ప్రకారము, లా ప్రకారము మాకేవైతే ఫెసిలిటీస్ మేము కావాలని కోరుకుంటున్నామో ఆ ఫెసిలిటీస్ అన్ని మేము అడగడం అయితే కోరడం అయితే జరిగింది. ఇంకా వాళ్ళు ఏం రీప్లైలు ఇస్తారో ఏంటనేది మేము కూడా ఒకసారి అది ఒకటి యాంటిసిపేషన్ అంటే ముందు జాగ్రత్త తీసుకోవడంలో ఎవరైనా తీసుకుంటారు. కాబట్టి అదే విధంగా మేము కూడా ముందస్తు జాగ్రత్తలు మేము కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవరు, ఇంకో విషయము, ఇప్పుడు ఇక్కడికి ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చున్నారు, ఇది తెలంగాణ జ్యూరిస్డిక్షన్. పాస్పోర్ట్ లేకుండా అదే విధంగా లోకల్ ఇంటిమేషన్స్ లేకుండా ఏమి లేకుండా డైరెక్ట్ గా పోలీసు ఎలా వచ్చేస్తుంది? రావడానికి లేదు. బై ద వే మీకు క్లారిటీ ఇస్తున్నా, పోలీసు వాళ్ళు ఏ స్టేట్ లో పడితే ఆ స్టేట్ లో పర్మిషన్ లేకుండా పాస్పోర్ట్ లేకుండా రావడానికి లేదు. మీడియాలో అందరూ వేయండి, వాళ్ళకి పాస్పోర్ట్ ఇష్యూ చేయాలి. తెలుసా మీకు? కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ ఇచ్చి పంపించి లోకల్ పోలీస్ స్టేషన్ లో అక్కడ ఇంటిమేషన్ ఇచ్చి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఏ కేసు అది కొన్ని కేసెస్ లో మాత్రమే ఉంటాయి. అవి హీనియస్ క్రైమ్స్. అవి మర్డర్లు, రేపులు, అమ్మాయిలు ఎత్తుకోవడము, లేకపోతే దొమ్మిలు, దోపిడీలు ఇలాంటి జరిగిన కేసులో ఇది ఆన్లైన్ లో పోస్ట్ పెట్టారని చెప్పేసి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఎవరి మీద పోస్ట్ పెడితే ఎవరో పోయి కంప్లైంట్ పెడితే ఇంకొకరి మీదకి రావడం ఏంటి? అసలు ఆ వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేశారు. ఓకే, మంచిది. కంప్లైంట్ చేశారు కాబట్టి పోలీసు వాళ్ళు కంప్లైంట్ కట్టారు. మమ్మల్ని అడిగారు, మీరు ఇలా పోస్ట్ పెట్టారా లేదా ఏంటి చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి. నోటీస్ పంపించారు. ఆ నోటీస్కి రిప్లై ఇచ్చాము. దాంట్లో అంత భయభ్రాంతాలు చెందాల్సిన అవసరం ఏముంది? దీంట్లో గందరగోళాలు ఏమున్నాయి?
అది ఇప్పుడు ఎన్ని రోజులు గడువు అడిగారు, ఎలాంటి ఫెసిలిటీస్? మేము 2 వీక్స్ టైం అడిగాము. ఒకటి ఫిజికల్ ప్రెజెన్స్ కావాలనుకున్నప్పుడు అంత హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి వర్చువల్ మోడ్ ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారము ఈవెన్ సుప్రీంకోర్టు అండ్ మిగతా కోర్ట్స్ హైకోర్ట్స్ కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్గా కోరుకుంటుంది కాబట్టి ఇప్పుడు ప్రెజెన్స్ ఉన్నారనుకోండి మేము చెప్పింది రాసుకుంటాం, దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా వాళ్ళకు కూడా తెలియపోవచ్చు. ఇంకా మీకు వర్చువల్ మోడ్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు, వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఇంకా అథెంటిసిటీ ఉంటుంది, ఇంకా చాలా మీకు బేస్ డాక్యుమెంట్స్ లేకుండా ఈ వీడియోనే ఉంటుంది, కోర్టుకు అది కూడా సమర్పించుకోవచ్చు. మేము ఇంత ఫెసిలిటీ మేము ఇస్తామన్నప్పుడు ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకోండి, ఇంకా గందరగోళం లేవు ఇక్కడ. వెరీ క్లియర్. కోర్టు పోలీసు వాళ్ళకి సహకరించమని చెప్పింది, మేము సహకరించమని చెప్పామా? లేదుగా. ఇప్పుడు ఫిజికల్ గా ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నలు వేస్తారో వీడియో కాన్ఫరెన్స్ లో అవే కదా ప్రశ్నలు వేస్తారు, దానికంటే మించి ఏమైనా వేస్తారా? లేకపోతే ఇంటర్నేషనల్ నుంచి ఏమైనా కొత్త క్వశ్చన్స్ ఏమైనా తీసుకొస్తారా? అది తెలియదు, ఇంకా వాళ్ళు రిప్లై ఇవ్వాలి. సార్ 19వ తేదీన 4 రోజులు గడువు కావాలని చెప్పి కోరారు, ఆ గడువు ముగిసింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా వాళ్ళు కాదు, వాళ్ళు తర్వాత సబ్సిక్వెంట్ ఇంకో నోటీస్ పంపించారు. ఆ నోటీస్ లో 25th అనే డేట్ ఇచ్చారు. ఆ 25th డేట్ మాకు ఫీజిబుల్ కాదని మేము కూడా చూసుకోవాలి కాబట్టి మాకు ఆ 25th డేట్ ఫీజిబుల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అనేది పంపించడం జరిగింది. ఆ నోటీస్ లో మేమైతే ఈ ఫెసిలిటీస్ అని మేము కోరుకున్నాము. ఇప్పుడు ఆయన ప్రీ ఆక్యుపై షెడ్యూల్స్ ఉన్నాయి, ఆయన ప్రాజెక్ట్స్ లో బిజీ ఉన్నారు. ఆ బిజీ ఉన్న కారణం చేతనే ఇప్పుడు మేము రాలేకపోతున్నాము కాబట్టి మాకు కొన్ని డేట్స్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అని వేరే డేట్స్ మేము కోరడం జరిగింది. క్లియర్గా మాకు 7 days ముందు ఇంటి మీకు అందులో ఒకసారి మీరు నోటీస్లో చూసుకుంటే రిప్లై నోటీస్లో క్లియర్ కట్గా మేము ఏమేమి అడిగాము ఏంటని క్లియర్ కట్గా అందులో ఉన్నాయి. సో వాళ్ళ ఆన్సర్ ఇవ్వకుండా మేము ఇప్పుడు ఎందుకండి ఆశ్రయించాం? ఆయన బిజీగా ఉన్నారండి, ప్రాజెక్ట్స్ వల్ల బిజీగా ఉన్నారు. వాళ్ళు ఎవరేం తీసుకున్నా ఇందులో అరెస్ట్ చేసేంత అఫెన్సెస్ కావు, దీంట్లో అరెస్ట్ చేయడానికి లేదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మీకు ఈవెన్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అని ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు జనరల్గా మీరే చెప్పండి. కోఆపరేట్ చేయనప్పుడు, అవునా? ఒక లీగల్గా నోటీస్ పంపించినప్పుడు అది కోఆపరేట్ చేయకపోవడమా, కోఆపరేట్ చేయకుండా ఉండడమా? వాలంటరీగా మేమే ఆన్సర్ చేస్తున్నాం కదా. కోఆపరేషన్ అంటే ఏంటి? కోఆపరేషన్ అంటే ఏంటి? ప్రతిదీ మేము అందుబాటులో ఉండడము, అందుబాటులో లేకపోవడం అయితే అది నాన్ కోఆపరేషన్ అనుకోవచ్చు. వెన్ వీఆర్ కోఆపరేషన్ దెన్ వెరీ ఇస్ మ్యాటర్ ఆఫ్ అరెస్ట్. చాలా సింపుల్ కేసులు అండి అవి. ఆన్లైన్ లో ఏవో పోస్టులు పెట్టారు, ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టారు అని చెప్పేసి అని పెట్టారు. అసలు ఏం పోస్టులు ఏంటి అనేది మాకు ఓన్లీ ఇంకో విషయం నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నాను కూడా, ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ కంపల్సరీగా పెట్టాలి. చాలా మంది అది పెట్టకుండా ఇస్తున్నారు. నోటీస్ అంటే ఓన్లీ ఒక నోటీస్. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే రామ్ గోపాల్ వర్మ సంబంధించినటువంటి ఎపిసోడ్లో రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎక్కడున్నారు అనేదే ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది. అయితే రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఉన్నాడు అనేది ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ రామ్ గోపాల్ వర్మ నిన్న ఎక్కడున్నాడు, నిన్న ఎక్కడి నుంచి కూడా ఆయన ఉన్నట్లుగా